హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ చూసినట్టయితే మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 6 మార్క్స్. ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్స్. సెక్షన్ 2లో కూడా 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎలాంటి చాయిస్ ఉండదు. కాకపోతే ప్రతి ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది సెక్షన్ 2. అండ్ సెక్షన్ 3లో మనకి 3 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బట్ వీ హ్యావ్ ఎ చాయిస్. 3లో మనం ఏదైనా 2 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. విల్ గెట్ 12 మార్క్స్. అంటే ప్రతి ప్రశ్నకి 6 మార్క్స్ ఉంటాయి. 2 క్వశ్చన్స్ 6 మార్క్స్, 12 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఈ వీడియోలో మనము స్పెసిఫిక్గా సెక్షన్ 3 క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. యాజ్ పర్ అకాడమిక్ స్టాండర్డ్స్ లాంగ్ ఆన్సర్లో ఒక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ నుంచి ఇవ్వాలి 6 మార్క్స్కి. అండ్ ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్, ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఒక ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ ఇవ్వాలి. అండ్ ఒక క్వశ్చన్ రిలేటెడ్ టు డ్రాయింగ్. సో దిస్ ఆర్ ద 3 క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ లాంగ్ ఆన్సర్. 1 ఎక్స్పెరిమెంట్, 1 డ్రాయింగ్, 1 కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో ఏ క్వశ్చన్ అడుగుతాడు, ఏ లెసన్ నుంచి అనేది ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఎక్స్పెరిమెంట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఒక 7 to 8 మీకు రికమెండ్ చేస్తాను. అవి నేర్చుకుంటే సరిపోతుంది. క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డ్రాయింగ్, చాలా లిమిటెడ్ డ్రాయింగ్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఎస్పెషల్లీ రే డయాగ్రామ్స్ అండ్ కొన్ని డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ కూడా చెప్తాను. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఇప్పుడు మనం డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్సే కాదు ఆన్సర్. 70 to 80% ఆఫ్ ఛాన్సెస్ ఆర్ దేర్ ఆఫ్ ఆస్కింగ్ రే డయాగ్రామ్స్ ఇన్ ద బోర్డ్ ఎగ్జామ్. సో ఫస్ట్ చాప్టర్లో నుంచి కొన్ని రే డయాగ్రామ్స్, ఎస్పెషల్లీ కాన్కేవ్ మిర్రర్, అండ్ ఫోర్త్ చాప్టర్లో నుంచి కాన్వెక్స్ లెన్స్. సో ఈ రే డయాగ్రామ్ ఎలా చేయాలి, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అనేది వివరంగా చెప్తాను. లిజన్ కేర్ఫుల్లీ. సో మనము ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సెస్, దెన్ కాన్కేవ్ మిర్రర్, దెన్ ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి, ఫోకల్ లెంత్ ఎఫ్. సో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి, అంటే సికి తర్వాత ఈ విధంగా రిప్లేస్ చేస్తే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎలా అనేది చెప్తాను. ఎప్పుడు మనము ఆబ్జెక్ట్ ఇలా ప్లేస్ చేశాక, మేక్ ఏ నోట్. సో మనం ఆబ్జెక్ట్ ఇట్లా ప్లేస్ చేశాక వీ హ్యావ్ టు డ్రా ఏ ప్యారలల్ లైన్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. ఫస్ట్ కండిషన్ ఇది ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. దెన్ ఇట్ విల్ డెఫినెట్లీ విల్ పాస్ త్రూ ఫోకల్ లెంత్. ఓకే, ఫస్ట్ రే ఎప్పుడు ఇలాగే డ్రా చేయాలి. అండ్ సెకండ్ రే ఇక్కడ ఆబ్జెక్ట్ టిప్ నుంచి మనం ఫోకల్ లెంత్ నుంచి మనము రే ఇంకొక రే పాస్ చేయాలి. ఒకటి ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్, ఇంకోటి ఫోకల్ లెంత్, త్రూ ఫోకల్ లెంత్. సో ఈ విధంగా ఫోకల్ లెంత్ పాస్ చేస్తే ప్యారలల్ లైన్ ఈ విధంగా వస్తుంది, రే డిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రెండు రేస్ ఎక్కడైతే మీట్ అయ్యాయో దట్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్ ఫార్మేషన్. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఎలా ఫామ్ అయింది? రివర్స్గా ఫామ్ అయింది, అంటే దీన్ని ఇన్వర్టెడ్ అంటాము. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ అడుగుతాడు. సో ద ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. సో ఉన్న ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంది కాబట్టి దీన్ని డిమినిష్డ్ అని అనాలి. సో ఇది రియల్ ఇమేజ్ అండ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ కంపల్సరీ రాయాలి. మళ్ళీ చెప్తాను. ఒక రే డయాగ్రామ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్ అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇట్ షుడ్ పాస్ త్రూ ఫోకల్ లెంత్. దెన్ ఇంకొక రే ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఫోకల్ లెంత్ అండ్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఈ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అయినట్టు. ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఇన్వర్టెడ్, డిమినిష్డ్ అంటే చిన్నగా ఉంటుంది, రియల్ ఇమేజ్, ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. మీరు గమనించవచ్చు ఎఫ్ అండ్ సి. సో దిస్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ an image when object is placed beyond C. ఫస్ట్ పార్ట్. సో కొన్ని సందర్భాల్లో ఇలా కూడా అడుగుతాడు. కాన్కేవ్ మిర్రర్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సి. సో సి దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటే, ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏం చెప్పాను, ఒక ప్యారలల్ లైన్ ప్రిన్సిపల్ యాక్సెస్కి డ్రా చేయాలి. ఇట్ విల్ డెఫినెట్లీ పాస్ త్రూ ఫోకల్ లెంత్. దెన్ ఇంకోటి కంపల్సరీగా మనము ఇంకొక రే వీ హ్యావ్ టు పాస్ త్రూ ఫోకల్ లెంత్ అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఈ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో దట్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేషన్ ప్లేస్. సో ఇట్ ఈస్ మీటింగ్ అట్ సేమ్ పాయింట్ సి. అంటే ఆబ్జెక్ట్ ఎక్కడైతే ప్లేస్ చేసామో ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అయింది. దీని నేచర్ చూద్దాం. ఇన్వర్టెడ్, రివర్స్గా ఉంది కాబట్టి ఇన్వర్టెడ్, ఈక్వల్ టు ద సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, సేమ్ సైజ్ ఉంటుంది ఆబ్జెక్ట్ లాగా. రియల్ ఇమేజ్, ఫార్మ్డ్ అట్ సి. ఎక్కడ ఫామ్ అయింది? ఫార్మ్డ్ అట్ సి. సో దిస్ ఆర్ ద characteristics of image when object is placed at C. So next, characteristics of the image when formed. So when image is placed between F and C. So F కి C కి మధ్యలో మనము ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే
ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది యాజ్ డిస్కస్డ్. సో ఫస్ట్ మనం రే డయాగ్రామ్ రే ఎలా డ్రా చేయాలి, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ త్రూ ఫోకల్ లెంత్. దెన్ ఇంకోటి ఫోకల్ లెంత్ నుంచి చేస్తే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఈ రెండు ఎక్కడ కలిసాయో దట్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేషన్ ప్లేస్. ఇక్కడ కలిసింది కాబట్టి ఎలా ఉంది నేచర్, రివర్స్లో ఉంది అంటే ఇన్వర్టెడ్ రాయాలి. సో ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా ఉంది కాబట్టి ఎన్లార్జ్డ్ అని రాయాలి, ఆర్ మ్యాగ్నిఫైడ్ అని కూడా రాయొచ్చు. సో ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్. ఇది రియల్ ఇమేజ్. ఎందుకు రియల్ ఇమేజ్ అంటే ఇట్ ఫార్మింగ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద కాన్కేవ్ మిర్రర్ బియాండ్ సి. సో సి తర్వాత ఇక్కడ ఇమేజ్ ఫామ్ అయింది కాబట్టి దీన్ని మనం బియాండ్ సి అంటాము. దిస్ ఆర్ ద నేచర్ ఆఫ్ ద image when object is placed between F and C. So next, what are the characteristics of image when the object is placed at F? So F దగ్గర మనము ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఫస్ట్ మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ప్యారలల్ రే టు ప్రిన్సిపల్ యాక్సెస్, ఇట్ విల్ గో త్రూ ఫోకల్ లెంత్. దెన్ ఇంకోటి ఈ విధంగా డ్రా చేయాలి. సో ఇక్కడ యాక్చువల్లీ ఇమేజ్ ఈ రెండు రేస్ కలవట్లేదు ఇక్కడ. సో దే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్ కాబట్టి ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ అని రాయాలి. గుర్తుపెట్టుకోండి, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎఫ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. యాక్చువల్లీ కలవదు, బట్ వీ హ్యావ్ టు సే ఇన్ టెక్నికల్ టర్మ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో characteristics of the image when the object is placed between P and F. So F కి P కి మధ్యలో ప్రిన్సిపల్ యాక్సెస్ కి ఫోకల్ లెంత్ కి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే ఇక్కడ ఫామ్ అవుతుంది. దీని నేచర్ ఏంటి, ఎరెక్టెడ్, ఎన్లార్జ్డ్ పెద్దగా ఉంటుంది, వర్చువల్. ఇట్ సైడ్ ఉంటే మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇట్ సైడ్ ఉంటే రియల్ ఇమేజ్. సో కాన్కేవ్ మిర్రర్కి ఇట్ సైడ్ ఉంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్. ఫోర్త్ చాప్టర్లో ఉన్న కాన్వెక్స్ లెన్స్ రే డయాగ్రామ్స్ గురించి డిస్కస్ చేద్దాం. కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ లెన్స్కి చాలా తేడా ఉంది, అది ఏంటో చెప్తాను. ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్ ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది, అండ్ కాన్వెక్స్ లెన్స్ ఈ విధంగా డ్రా చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. సో ఒక ఆరిజెంటల్ లైన్ లాగా ప్రిన్సిపల్ యాక్సెస్కి డ్రా చేయాలి. సో ఇది కాన్వెక్స్ లెన్స్, ఇలా ఉంటే కాన్కేవ్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి ఈ విధంగా రిప్రజెంటేషన్ ఉంటుంది. మేక్ ఏ నోట్. సో మనకి రే డయాగ్రామ్స్ ఓన్లీ కాన్వెక్స్ లెన్స్ మీదనే అడుగుతాడు, మేక్ ఏ నోట్. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్లో 2 times రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ప్రిన్సిపల్ యాక్సెస్ని సో C1 అండ్ F1 అనుకోవాలి రైట్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ C2 F2 అని రిప్రజెంటేషన్ పెట్టుకోవాలి. ఎప్పుడు ఇదే విధంగా పెట్టుకోవాలి రిప్రజెంటేషన్. సో బేసిక్ రే డయాగ్రామ్ ఇనిషియల్గా మనం ఈ విధంగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డిఫరెంట్ సిచ్యుయేషన్, ఆబ్జెక్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది వివరంగా చెప్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే ఫస్ట్ క్వశ్చన్స్ కేస్ 2 చూద్దాము. కేస్ 2లో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, అంటే ఇక్కడ ప్లేస్ చేస్తే ఆబ్జెక్ట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది అడుగుతున్నాడు. సో గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు డ్రా ఏ లైన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్. సో దిస్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఒక రే ఎప్పుడు ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సెస్, అండ్ దిస్ రే విల్ డిఫ్లెక్ట్ డెఫినెట్లీ ఫ్రమ్ ఫోకల్ పాయింట్. ఇట్ హ్యాస్ టు గో త్రూ ఆప్టిక్ సెంటర్. సో ఈ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో రేస్, దాన్ని మనం ఇమేజ్ ఫార్మేషన్ ప్లేస్ అంటాం. ఎలా ఉంది, ఇన్వర్టెడ్గా ఉంది. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద ఇమేజ్. సో ఇన్వర్టెడ్, సో ఇక్కడ ఇన్వర్టెడ్ అని రాయాలి. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఇది స్పెసిఫిక్గా చెప్పాలంటే F1 అండ్ C1 ఇది విధంగా రాయాలి. అండ్ ఇది ఎలా ఉంది, రియల్ ఇమేజ్, రైట్ సైడ్ వచ్చింది కాబట్టి రియల్ ఇమేజ్. డిమినిష్డ్, ఆబ్జెక్ట్ కంటే చిన్నగా ఉంది కాబట్టి డిమినిష్డ్. సో ఇవి మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద నేచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఇమేజ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ C2. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద కర్వేచర్, కరెక్ట్గా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటున్నాడు. ఇంతకుముందు చెప్పినట్టు సో ప్రిన్సిపల్ యాక్సెస్కి ఒక ప్యారలల్ లైన్ ఒకటే డ్రా చేయాలి. ఇట్ విల్ డెఫినెట్లీ పాస్ త్రూ ఫోకల్ పాయింట్, అండ్ ఇంకోటి ఆప్టిక్ సెంటర్ నుంచి డ్రా చేయాలి. సో ఈ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో దట్ ఈస్ ద ఇమేజ్ ఫార్మేషన్ ప్లేస్. సో దిస్ ఈజ్ ఇన్వర్టెడ్, ఇంతకుముందు చెప్పినట్టు ఇది రియల్ ఇమేజ్. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అట్ C1. సో ఆబ్జెక్ట్ C2 దగ్గర ఉంటే ఇమేజ్ విల్ ఫార్మ్డ్ అట్ C1, సేమ్ సైజ్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్. మనం ఇంతకుముందు గమనించినట్టయితే కాన్కేవ్ మిర్రర్లో కూడా C దగ్గర పెడితే ఆబ్జెక్ట్ని ఇమేజ్ కూడా C దగ్గర ఫామ్ అయింది. ఇక్కడ కూడా అంతే, కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనే ఫామ్లో ఉంటుంది.
నెక్స్ట్ కండిషన్ చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, సి టు ఎఫ్ టూకి మధ్యలో ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బియాండ్ C1. ఓకే, అండ్ ఎలా అనేది మీకు తెలుసు ఆల్రెడీ. ఒక రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, వన్ ఇట్ హ్యాస్ టు పాస్ త్రూ ఆప్టిక్ సెంటర్. ఈ రెండు ఎక్కడైతే కలుస్తున్నాయో ఇమేజ్ ఫార్మేషన్ ప్లేస్. ఇట్ ఈస్ ఇన్వర్టెడ్, ఇట్ ఈస్ రియల్ ఇమేజ్, ఇట్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ C1 అండ్ ఇట్ ఈస్ మ్యాగ్నిఫైడ్. అంటే ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంది కాబట్టి మ్యాగ్నిఫైడ్ అనాలి, ఆర్ ఎన్లార్జ్డ్ అని కూడా అనొచ్చు, ఏదైనా కరెక్టే. సో వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ C to F2, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ C1. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఫోకల్ పాయింట్, ఫోకల్ పాయింట్ దగ్గర మనము ఆబ్జెక్ట్ పెడితే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. మేక్ ఏ నోట్. సో ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. దీనికి వేరే నేచర్ ఏముండదు, ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ రాస్తే చాలు. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఫోకల్ పాయింట్ అండ్ ఆప్టిక్ సెంటర్, సో ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్. ఇది ఒక్కటే చేంజ్ ఉంటుంది. ఇంతకుముందు చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ ఉండే ఇమేజ్, ఇప్పుడు బిట్వీన్ ఎఫ్ అండ్ ఆప్టిక్ సెంటర్ ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ వేర్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్. ఇది వర్చువల్ ఇమేజ్, గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ ఉంటే రియల్, లెఫ్ట్ సైడ్ సేమ్ సైడ్ ఉంటే వర్చువల్. ఎరెక్టెడ్ అన్నా, ఎన్లార్జ్డ్ అన్నా, మ్యాగ్నిఫైడ్ అన్నా ఒకటే. ఎరెక్టెడ్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సో లాస్ట్ కండిషన్, వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ ద ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ అట్ F2. గుర్తుపెట్టుకోండి. సో ఇమేజ్ ఎలా ఉంటుంది, పాయింట్ సైజ్ ఇమేజ్, గుర్తుపెట్టుకోండి. రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఫోకల్ పాయింట్. So when object is placed at infinity, it's a point sized image. Image is formed at focal point. It's a real image. ఇప్పుడు రే డయాగ్రామ్స్ కాకుండా వేరే డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. మయోపియా ఆర్ నియర్ సైటెడ్నెస్. మయోపియా అంటే ఇట్స్ కామన్ నోన్ యాజ్ నియర్ సైటెడ్నెస్. ఇన్ దిస్ కండిషన్ ద పర్సన్ కెన్ సీ ద ఆబ్జెక్ట్స్ నియర్ బై. దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ క్లియర్గా చూడగలరు, బట్ కెనాట్ సీ ద డిస్టింక్ట్ ఆబ్జెక్ట్ ఆర్ ఫార్ ఆబ్జెక్ట్స్. సో ఇది ఫార్ పాయింట్ ఆఫ్ ఏ మయోపిక్ ఐ. సో ఇది డిఫెక్ట్. యాక్చువల్లీ మయోపిక్ ఐకి రెటీనా ముందు ఇమేజ్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ద డిఫెక్ట్. సో వీ హ్యావ్ టు యూజ్ కాన్కేవ్ లెన్స్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. సో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తే మళ్ళీ ఇమేజ్ రెటీనా మీద ఫామ్ అయింది. ఈ డయాగ్రామ్ యాజ్ ఇట్ ఈస్గా డ్రా చేయాలి స్టూడెంట్స్ టు స్కోర్ ఫుల్ మార్క్స్. సో hypermetropia. So hypermetropia is also known as farsightedness. In this condition, the person can see objects at distance. So clear గా దూరం వస్తువులు చూడగలరు, బట్ కెనాట్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో ఇది నియర్ పాయింట్ ఆఫ్ హైపర్మెట్రోపిక్ ఐ. సో ఇక్కడ బియాండ్ రెటీనా పడుతుంది ఇమేజ్, కాబట్టి ఇది డిఫెక్ట్. దీనికి కరెక్షన్ కాన్వెక్స్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేస్తే ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా. గుర్తుపెట్టుకోండి, కాన్వెక్స్ లెన్స్ హైపర్మెట్రోపియా, కాన్కేవ్ లెన్స్ మయోపిక్. సో నెక్స్ట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇంటూ డిఫరెంట్ కలర్స్ ఇస్ కాల్డ్ డిస్పర్షన్. సో ఇది డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్. సో వైట్ లైట్ మనకి ఈ విధంగా ప్రిజం నుంచి స్ప్లిట్ అయితే 7 కలర్స్ విబ్జిఆర్ లాగా స్ప్లిట్ అవుతుంది. మేక్ ఎ నోట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ద షేప్ ఆఫ్ డి ఆర్బిటల్. ఇక్కడ కోవలెంట్ బాండ్ రెండు విధాలుగా ఉంది నైట్రోజన్ మాలిక్యూల్. ఒకటి కోవలెంట్ బాండ్ ద్వారా, ఇంకోటి వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా. సో వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా మనకి డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. అదే నైట్రోజన్ మాలిక్యూల్ కోవలెంట్ బాండ్ ద్వారా ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ కూడా వేయడం జరిగింది. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను స్టూడెంట్స్. కాకపోతే కండిషన్ ఏంటి అంటే 200 లైక్స్ అయితే ఈ వీడియోకి వచ్చినప్పుడు నేను డిస్క్రిప్షన్ పార్ట్లో లింక్ పెడతాను. సో వాటర్ మాలిక్యూల్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ ఆక్సిజన్ మాలిక్యూల్. చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ BeCl2, బెరీలియం క్లోరైడ్ అండ్ బోరాన్ ట్రైఫ్లోరైడ్. ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, త్వరగా నేర్చుకోండి. సో నెక్స్ట్, ప్యారలల్ కనెక్షన్. సో ప్యారలల్ కనెక్షన్ ఈ విధంగా రాయాలి డెరివేషన్. అండ్ సిరీస్ కనెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెరివేషన్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. R is equal to R1 plus R2 plus R3, ఇది సిరీస్ కనెక్షన్. 1/R is equal to 1/R1 plus 1/R2 plus 1/R3, ఇది ప్యారలల్ కనెక్షన్. సో సర్క్యూట్స్ అయితే చాలాసార్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి, ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఈ విధంగా 8 ఉంటే అది ప్యారలల్ కనెక్షన్. సో 8 ohms ప్యారలల్ కనెక్షన్. ఇది అండ్ ఇది దే ఆర్ ఇన్ సిరీస్ కనెక్షన్. సో ఈ రెండు సిరీస్. సో సిరీస్ ఉంటే R is equal to R1 plus R2.
అదే ప్యారలల్ ఉంటే ఇక్కడ 2 ప్యారలల్ ఏమున్నాయి? 8 ఓమ్స్, 8 ఓమ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. ఫస్ట్ ప్యారలల్ తీసుకుందాం. 1/Rp ప్యారలల్ ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో ఎన్ని ఓమ్స్ ఉంది? 8 ఓమ్స్ ఉన్నాయి. సో ప్యారలల్లో 1/8 R1 అండ్ 1/8 R2 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి సో R1 R2 అనుకుందాం. సో ఎల్సిఎం తీసుకుంటే 8 ఉంటుంది. 1 ప్లస్ 1 ఈజ్ 2. 2/8 అన్న 1/4 అన్న ఒకటే. సో 1/R 1/1 రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/4 వచ్చింది కాబట్టి రెసిస్టెన్స్ ఇన్ ప్యారలల్ ఈజ్ 4. మనం రివర్స్ చేయాలి ఎందుకంటే ఇది రెసిప్రోకల్లో ఉంది కాబట్టి. సో ఇప్పుడు ఈ రెండు 4 ఓమ్స్ అండ్ 20 ఓమ్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి resistance in series is equal to 4 plus 20 R1 plus R2 which is 24. Actually question అడిగింది ఏంటి? Find the resultant resistance 24 ohms. Okay, ఇక్కడ రాంగ్ వేయడం జరిగింది, జస్ట్ ఇగ్నోర్. అండ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్ ఈస్ మనకు తెలిసి ఫార్ములా V is equal to IR. కరెంట్ I కాబట్టి I is equal to V by R. సో V అంటే ఎన్ని వోల్ట్స్ చేయడం జరిగింది ఇక్కడ? 12. రెసిస్టెన్స్ ఎంత వచ్చింది? 24. సో 12 by 24 is 1/2. సో 1/2 అన్న 0.5 ఆంపియర్స్ అన్న ఒకటి. కిర్చాఫ్స్ లా అంటే జంక్షన్ లా అండ్ లూప్ లా టుగెదర్ వి కాల్ ఇట్ as కిర్చాఫ్ లా. ఫ్రోత్ రొటేషన్, మ్యాగ్నెటిక్ సపరేషన్, ఈ రెండు డయాగ్రామ్స్ కూడా అడుగుతున్నాడు. ప్లీజ్ ప్రాక్టీస్.